హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ మరియు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా మనము విద్యార్థులకి పేరెంట్స్కి అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అయితే పాలిటెక్నిక్ అడ్మిషన్స్ కొరకు నోటిఫికేషన్ అనేది వచ్చేసింది అనమాట. సో ఎస్ఎస్సి పాస్ అయినటువంటి యంగ్ టెండర్ బుడీస్ ఎవరైతే ఉన్నారో ఏ పాలిటెక్నిక్లో చేరాలన్నది పేరెంట్స్కి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎందుకంటే ఈ పాలిటెక్నిక్ కాలేజీలు చాలా కాలేజెస్ ఉంటాం, చాలా వాటికి వెబ్సైట్స్ కూడా ఉండవు, సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు అనమాట. సో వీళ్ళందరూ కూడా సరైన పాలిటెక్నిక్ కాలేజ్ చెప్పమని సిఫారసు చేయమని వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు నాకు చాలామంది అడుగుతూ ఉంటారు. సో దాని బేసిస్ మీద ఈరోజు నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనకు రాష్ట్రంలో 179 ప్రైవేటు మరియు 87 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలు మొత్తం కలిపి 266 కాలేజీలు అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఉండటం అనేది జరిగింది. ఏ పాలిటెక్నిక్లో తమ కుమారుడు లేదా కుమార్తెను చేర్పించాలి లేదా అడ్మిషన్ పొందాలి అని తల్లిదండ్రులు ఆలోచించినప్పుడు అప్పట్లో కొన్ని గవర్నమెంట్ మరియు కొన్ని ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు మొట్టమొదటిగా పరిగణించేవాడు. కానీ 2020 సంవత్సరం తర్వాత ప్రవేశపెట్టబడినటువంటి కంప్యూటర్ సైన్స్ మరియు కంప్యూటర్ సైన్స్లో అడ్వాన్స్డ్ కోర్సులు అయినటువంటి ఏఎంఎల్ అనుకోండి, సిసిబిడి అనుకోండి వచ్చిన తర్వాత పాలిటెక్నిక్ కాలేజీలు పేరెంట్స్ యొక్క ప్రాధాన్యత క్రమం కూడా వాస్తవానికి మారిపోయింది. దశాబ్దపు కాలానికి పూర్వం పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. నేటి తరం విద్యార్థులు తీర్చిదిద్దడానికి కొన్ని కాలేజీలు బోధన మరియు శిక్షణ చాలా శ్రద్ధగా నిర్వహిస్తున్నారు. అయితే ఇటువంటి కాలేజీలో శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ అగ్రశ్రేణి సంస్థగా ఉందన్నమాట. శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కలవపాముల అంకిత భావంతో పనిచేసే విధి విధానాలను నిశ్చయంగా మనం కానీ పరిశీలించినట్లయితే సాంకేతిక విద్యారంగ నిపుణులచే అడ్మిషన్స్ కొరకు ఫస్ట్ ప్రిఫరెన్స్ సంస్థగా రాష్ట్ర స్థాయిలో మనము దీన్ని రెఫర్ చేయొచ్చు అన్నట్టు. సో 2013-14 సంవత్సరంలో ఇది ఎస్టాబ్లిష్ చేయబడి కృష్ణా జిల్లా శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కలవపాముల చేరాలనుకున్నటువంటి ప్రతి విద్యార్థి యొక్క ఫస్ట్ లేదా సెకండ్ ప్రిఫరెన్స్ సంస్థగా రాష్ట్ర స్థాయిలో వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ ఎవరైతే ఓనర్ ఉన్నారో పాలిటెక్నిక్ విద్యారంగంలో పేరెన్నికగన్న సంస్థల్లో 4 దశాబ్దాల పాటు అధ్యాపకులుగా పనిచేసి అనుభవం ఉండటం వలన క్యాంపస్లోనే హాస్టల్ ఫెసిలిటీ ఉంది. కాలేజీలో చేర్చాలనుకున్నటువంటి తల్లిదండ్రులు ఎలాంటి ఫెసిలిటీస్ని అయితే కోరుకుంటారో అటువంటి సకల సర్వద్రంతో కూడుకున్నటువంటి ఫెసిలిటీస్ అయితే కాలేజీలో ఉండడం జరిగింది. ఎవరైతే చైర్మన్ సార్ ఉన్నారో ఈయన పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్స్తో మొదలుపెట్టి ప్రిన్సిపల్ లెవెల్ వరకు అనేక హోదాల్లో పనిచేయడం వల్ల ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ అబ్జర్వేషన్తో పాటు విద్యార్థులని మంచి రిజల్ట్స్ సాధించేదానికి అదేవిధంగా ఇక్కడ అయితే ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ కాలేజీలో క్రమశిక్షణ అయితే చాలా అద్భుతంగా ఉందండి. మొబైల్కి అనుమతి లేదు. ఎందుకంటే ఈరోజు మొబైల్ అడిక్షన్ తోటి పిల్లలందరూ పాడైపోతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే 10th క్లాస్ పేరెంట్స్ మా వాడిని ఇంటర్మీడియట్ కాలేజీలో చేరితే ఎక్కడ మొబైల్ తీసుకొని పాడైపోతున్నటువంటి భయం అనేటువంటి పేరెంట్స్ అందరూ కూడా శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజీలో చేరినట్లయితే వాళ్ళకి ఎటువంటి భయం అనేది కూడా లేదు. ఎందుకంటే అక్కడ మొబైల్ అనేది అనుమతించరు. సో ఈ చిన్న వయసులో ఈ కంట్రోలింగ్ అనేది చాలా అవసరం అనమాట. సో కంప్యూటర్ కోర్సులకు సంబంధించి ఏమి నేర్చుకోవాలన్నా కానీ వైఫై మరియు ఇంటర్నెట్ సౌకర్యం కూడా కలిగి ఉంది. ల్యాబ్స్ అన్నింటిలో కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ల్యాబ్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి పిల్లలు గురయ్యేటువంటి అవకాశం లేదు. ఆఖరికి బబుల్ గమ్ కూడా తినడానికి అనుమతి అనేది కాలేజీలో ఉండదు. సో స్టూడెంట్స్ యొక్క క్లీన్ హ్యాబిట్స్తో పాటు క్యారెక్టర్ కూడా ఇక్కడ బిల్డ్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చైర్మన్ సార్ 24 గంటలు క్యాంపస్లో అందుబాటులో ఉండి పిల్లలకి ఈ రకమైనటువంటి అలవాట్లని అదేవిధంగా కెరియర్ బిల్డింగు లేదా క్యారెక్టర్ బిల్డింగ్లో సార్ యొక్క అనుభవాన్ని ఉపయోగించి ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. సాంకేతిక విద్యారంగానికి చెందినటువంటి ఫౌండర్ క్యాంపస్లోనే నివాసం ఉండటం వలన మీకు టీచింగ్లో గైడెన్స్ అనుకోండి, బిహేవియరల్ కోచింగ్ కూడా ఇక్కడ విద్యార్థులకు లభిస్తుంది. ఎక్కువ సమయం చైర్మన్ సార్ అక్కడే ఉండటం వల్ల కంటిన్యూస్గా పిల్లలతో ఇంటరాక్షన్ వల్ల పర్సనల్ అటెన్షన్తో పాటు ఎప్పటికప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలను కూడా పరిష్కరించడం అనేది దానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మేనేజ్మెంటు గ్రౌండ్ లెవెల్లో పిల్లలతో కలుస్తారో అక్కడ ఏదైతే ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ తలెత్తినప్పుడు కూడా వెంటనే అవన్నీ కూడా సర్దుబాటు చేసుకొని ఆ యొక్క చేంజెస్ ఏదైనా అవసరం కానీ పిల్లలు కానీ కోరుకున్నట్లయితే వాళ్ళ యొక్క ప్లానింగ్లో కూడా చేంజ్ చేసుకొని అప్పటికప్పుడు వాళ్ళు దాని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పర్సనల్ హైజీన్ అనేదాన్ని ప్రత్యేకంగా పిల్లలకి అనేది నేర్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇక్కడ ఇండివిజువల్ స్టూడెంట్ కెరియర్ ప్లానింగ్ అనేది జరుగుతుందండి. ఎందుకంటే ప్రతి విద్యార్థి ఒక స్పెషల్ కిడ్డే వాళ్ళ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి వాళ్ళని ఒక స్పెషల్ ఎబిలిటీస్ ఉన్నటువంటి చైల్డ్స్ ఉన్నారనుకోండి వాళ్ళని ఆ రకంగా తీసుకునేసి ప్రోత్సహించడంతో పాటు వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం అనేది జరుగుతుంది. సో అడ్మిషన్ ఎక్కడైతే శ్రీ జ్యోతి పాలిటెక్నిక్లో తీసుకున్నట్లయితే మొదటి సంవత్సరం నుంచి ఏదైతే ఇంజనీరింగ్ చేరడానికి అవసరమైనటువంటి ఈసెట్ కోచింగ్ దాని అనుకోండి, అదేవిధంగా 200కు పైగా లేటరల్ ఎంట్రీ పిల్లలు
ఇక్కడ బీటెక్లో అడ్మిషన్ తీసుకుంటున్నారు శ్రీజ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి. విద్యార్థులను క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా కూడా ఉద్యోగాలు అనేది లభిస్తూ ఉన్నాయి. చాలా కంపెనీస్ ఇక్కడ ప్లేస్మెంట్స్ కోసం అనేది రావడం జరుగుతుంది. సో నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ అవకాశాన్ని ఉపయోగించి అప్రెంటిస్ పరీక్షలకు సంబంధించి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వటమే కాక మినీ రత్న, మహారత్న, నవరత్న కంపెనీస్లో ఉద్యోగాలు పొందేటట్టు శిక్షణ అనేది ఇక్కడ ప్రత్యేకంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. SBTET బోర్డు పరీక్షలో కాలేజీ సగటు ఉత్తీర్ణత 90% పైనే ఉందండి. శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కలవపాముల ఉత్తీర్ణత శాతాలు ఏదైతే పర్సంటేజ్ ఆఫ్ పాస్ ఏదైతే ఉందో ఇతర కాలేజీలతో పోలిసి చూసినప్పుడు ఇది చాలా మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో సెల్ఫ్ ట్రైనింగ్ స్కిల్స్ లైక్ సెమినార్స్ అనుకోండి, బూట్ క్యాంప్స్ అనుకోండి, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్స్ మీద, కోడింగ్ కాంపిటీషన్స్ అనుకోండి, రియల్ టైమ్ ప్రోగ్రామింగ్ అనుకోండి, కంటెక్స్ట్ బేస్డ్ కోడింగ్ అనుకోండి, ప్రోగ్రామింగ్ నేర్పడంలో శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది. ఈ రోజుల్లో చాలామంది బీటెక్ డిప్లొమాతో వేరే వేరే సబ్జెక్టులు పోయి టెక్స్ట్ బుక్స్, రెఫరెన్స్ బుక్స్ చదవడంలో కూడా చెప్పలేకపోతున్నారు. సో స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదవడం ద్వారా సబ్జెక్ట్ నేర్చుకునేటువంటి అలవాటు అనేది శ్రీ జ్యోతి పాలిటెక్నిక్లో ఒక టీచింగ్ స్టైల్గా మనం చెప్పవచ్చు. ఇక్కడ ఎటువంటి అంటే డిసిప్లిన్కి చాలా పెట్టింది పేరండి. పిల్లలందరూ కూడా సహృద్భావంతో చదువుకుంటారు తప్ప ఎటువంటి అల్లరి చిల్లరగా తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ అన్ని జిల్లాల విద్యార్థులు చదువుకోవడం వల్ల ఏ కులానికి కానీ లేదా ఒక జిల్లానికి కానీ ఆధిపత్యం అనేటువంటి సంఘటనలు కానీ ఎటువంటివి కూడా జరగదు. ర్యాగింగ్ అనే పదం, శబ్దం వినపడినటువంటి కాలేజీగా దీన్ని చెప్పుకోవచ్చు. ఫుడ్లో టాప్ క్వాలిటీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ మరియు డిన్నర్లో ప్రతి పూట స్టూడెంట్ ఇష్టపడేటువంటి మెను ఈ కాలేజ్ హాస్టల్లో ఉండటం అనేది ఒక ప్రత్యేకతగా మనం చెప్పవచ్చు. సో లెక్చరర్స్ అందరూ కూడా మంచి హైలీ క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారండి. ఈ కాలేజీ విద్యార్థులు జిల్లా మరియు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో అనేక మెడల్స్ అనేవి కూడా సాధించడం అనేది రెగ్యులర్గా జరిగేటువంటి విషయమే. స్టడీ అవర్స్తో వీడియోస్ మరియు పీపీటీ విధానంలో ఈ యొక్క బోధన అనేది, టీచింగ్ అనేది ప్రతి విద్యార్థులకి ఒక వరమనే చెప్పొచ్చు. విద్యార్థినులు భద్రత రీత్యా సెక్యూరిటీ పరంగా రాష్ట్రంలోనే ఇది మొట్టమొదటి కాలేజీగా మనం చెప్పుకోవచ్చు. సో దూర ప్రాంతాల నుంచి, ఎందుకంటే 26 జిల్లాల నుంచి ఇక్కడ పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లల్ని చూడడానికి వచ్చినప్పుడు క్యాంపస్లోనే పేరెంట్స్కి ఇక్కడ భోజన వసతి కూడా అనేది కల్పించడం అనేది జరుగుతుంది. చదువు పూర్తయిన తర్వాత సర్టిఫికేట్స్ తీసుకోవడానికి వచ్చే విద్యార్థులు గంటలోపే వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికేట్ సమకూర్చడం అనేది ఒక విశేషంగా ఉంది. స్టాఫ్ అందరూ విద్యార్థుల పట్ల కమిట్మెంటు, జవాబుదారీతనం, బాధ్యత కలిగి ఉండటం అనేది ఈ కాలేజ్ యొక్క విశేషంగా మనం చెప్పవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక మిషనరీ మోడల్ పాలిటెక్నిక్ కాబట్టి పాలిటెక్నిక్లో చేరాలంటే దీని యొక్క కాలేజ్ కోడ్ వచ్చేసి JPKP. ఓకే, సిఫారసు అనేది నేను కూడా చేయదలుచుకున్నాను. పాలిటెక్నిక్ చేరాలనుకునేటువంటి పాలిసెట్ టాప్ ర్యాంకర్స్ అందరికీ JPKP అనేటువంటి కోడ్ని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 26 జిల్లాల విద్యార్థుల దారులన్నీ కూడా JPKP వైపే. ఓకే, సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే 10th క్లాస్ పూర్తయి పాలిసెట్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా JPKP శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కృష్ణా జిల్లా మీ అందరి డెస్టినేషన్ అండి. ఎందుకంటే ఇక్కడ అన్ని జిల్లాల, అన్ని వర్గాల కలబోత కలిసినటువంటి అత్యంత అరుదైనటువంటి శ్రీ జ్యోతి పాలిటెక్నిక్. అటుపక్క రాయలసీమ, ఇటుపక్క ఉత్తరాంధ్ర, ఇటుపక్క కోస్తాంధ్ర అన్ని జిల్లాల వాసులకు కూడా అత్యంత అనువైనటువంటి ప్రాంతం. పాలిటెక్నిక్ ఎవరైతే టెక్నాలజికల్ సైడ్ కోర్సెస్ చదవాలనుకుంటున్నారో వీళ్ళకైతే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకంగా తీసుకున్నా కానీ ఇది JPKP మస్ట్ బి యువర్ ఫస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.